ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి మన కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మనకి ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీలోకి ఈ జనాలంతా చేరుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. తర్వాత కూడా ఏమైందప్ప అంటే ఇంతకుముందు మేము అవతల పార్టీలో ఉన్నాడు సురేంద్రబాబు అన్న బలవంతుడు, ధనవంతుడు, సామాన్యమైన ప్రజలకి అందుబాటులో ఉంటాడో లేదని చాలామంది కల్లెబుల్లి మాటలు చెప్తే మేము కూడా నమ్మినాము ఆ రోజు. ఈరోజు సామాన్యమైన ప్రజలకి అంత దగ్గరలో ఉండే వ్యక్తి సురేంద్రబాబు అన్నదని చెప్పి మేమంతా చాలా ఆనందపడుతున్నాం. మన కళ్యాణదుర్గం నియోజకవర్గం దాదాపు 18 నెలల్లో ఎంత రూపురేఖలు మార్చినాడో మేము. ఎందుకంటే 75 నుంచి కూడా కళ్యాణం పట్టణానికి రావడం జరిగింది, వచ్చిపోవడం జరిగింది. దశల వారీగా ఎవడు చూసినా కూడా ఆ కళ్యాణం నియోజకవర్గంలో విపరీతంగా ఇబ్బందులు పడిపోయేటోళ్ళు పల్లెటోళ్ళు. ఈరోజు చూడండి, కళ్యాణం నియోజకవర్గం రూపురేఖలే మారుస్తున్న మా సురేంద్రన్న చూస్తుంటే మాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ధనవంతులందరికీ కూడా గొప్ప మనసు ఉండదు అనుకునేటోళ్ళము. ఈరోజు బలవంతుడు, ధనవంతుడు, అందులో అతి గొప్ప మనసు కలిగిన సురేంద్రన్నని మేము ఎల్లవేళలా సురేంద్రన్న ఎమ్మడితో నడుస్తామని కూడా ఈ దీని ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకా ఇది తొలిమెట్టు. పల్లెలలో చిన్న మధ్యతరగతి కుటుంబాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా మీ ఎన్నంటే ఉంటామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్న, నువ్వు మనసున్న మహారాజు, నువ్వు ఎందుకంటే మా ప్రజలందరికీ నువ్వు అవసరం. ఎందుకంటే నీ అడుగులో అడుగేసి నీ సైనికుల మాదిరి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.